హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో నేను మీకు మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో మీరెప్పుడు చూడని విధంగా కొత్తగా వింతగా మా కొండ ప్రాంతంలో మా గిరిజనులు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. డాడీ, ఎన్ని గంటలకు పెళ్ళి అవుతుంది? 4 గంటలకు పెళ్ళి. ఇక్కడ తెల్లారుజామున 4 గంటలకి. ఇదండి మా గిరిజన ఆచారం. పెళ్ళిటి ఈ విధంగా ఉంటుంది. ఆ టైంకి ముహూర్తం ఉంటుంది. పెళ్లి కూతురుతో కలిసి తోడిపీర్ల కూతుర్లు ఉంటారు కదండి, అందరూ ఇలా ఒకే చోట అడ్డాకుతో తయారు చేసిన విస్తరాకు దగ్గర ఈ విధంగా భోజనం చేసే ఆచారం అయితే ఉందండి. ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని ఈ విధంగా గొడుగు కప్పి పెళ్లి కొడుకు ఇంటి ముందు పుట్టమన్నతో తయారు చేసిన పెళ్లి పీఠం దగ్గర అయితే తీసుకెళ్తున్నారు. పెళ్లికి ముందు మా గిరిజనులు ఆచారంగా ఈ విధంగా మంత్రాలు అయితే చదువుతారండి. కట్నాలు అయితే మా ప్రాంతంలో ఉండవండి. ఈ విధంగా పెళ్లి కూతురు తాలూకు వాళ్ళు వాళ్ళకు తోచింది కొన్ని వస్తువులు అయితే ఇస్తారండి. కంచు బిందెలు, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, అలాగే దాంతో పాటు కావిడి బద్దలు 2 కంచు బిందెలు వేసుకొని తీసుకెళ్తారు. ఇది మా గిరిజన సాంప్రదాయ ఆచారం. పెళ్లి అనేది 2 అక్షరాలు మాత్రమే, కానీ ఆ 2 అక్షరాలతో ఒక జీవితం ముడిపడి ఉంటుంది. ఇది కేవలం ఒక అనుబంధం కాదు, ఇది 2 హృదయాల కలయిక. అలాగే ఇది 2 జీవితాలు కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాలు కలిసి వచ్చే మధుర క్షణం కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది. అలాగే ఈ ప్రత్యేకమైన పెళ్లిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాగే ఈ పెళ్లిళ్లను మా గిరిజనులు ఆచార విహారాలు పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా వింతగా చాలా కొత్తగా ఒక్కొక్క దగ్గర గిరిజనులు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. సో ఈ రోజు భారతపురం మన్యం జిల్లా కొండల మధ్య నివసించగల ఆదివాసి గిరిజన పెళ్లిని ఏ విధంగా జరుపుకుంటారో ఈ వీడియోలో చూసుదాం రండి. పెళ్లి రోజు రాత్రి ఫ్రెండ్స్ ఇదంతా పచ్చని ప్రకృతి మధ్యలో పెళ్లినైతే జరుపుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఆచార వ్యవహారాలు అలాగే కట్టుబాట్లు పెళ్లి కొడుకు ఇంట్లో అయితే జరుగుతున్నాయి. ఏవైతే ఈ పూజలు అయిపోతాయో ఆ తర్వాత పెళ్లి కూతుర్ని బయటికి తీసుకొచ్చి ఆ గ్రామ దేవత ఉంటుంది కదా, జాకారమ్మ తల్లి, పూజలు చేయించి ఆ తర్వాత పెళ్లి కూతుర్ని అయితే పెళ్లి కొడుకు ఇంటికి పంపి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి దింసలు వేస్తూ ఏదైతే ముహూర్తం ఉందో పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లి పూజారమ్మలు మంత్రాలు చదువుతూ ఇద్దరికి కూడా పెళ్లి జరిపిస్తారండి.
చేతులు పల్లకుండట్లేదా ఎవరికెత్తే ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు తెలుసా రోల్ కెమెరా యాక్షన్ నీ బాధ నా పేరు ఎందుకు పెడతావు చెప్పి తాళబుట్టు కట్టిందైతే మీకు చూపించలేకపోయాను. ఫ్రెండ్స్, ఇదంతా కూడా పెళ్లి రోజు ఉదయం వాతావరణం చూడండి. చక్కగా పచ్చని ప్రకృతి మధ్య విందు భోజనాలు అయితే రెడీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మరుసటి ఉదయం రోజు గిరిజనుల సాంప్రదాయ ప్రకారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కొండవాగు గడ్డ దగ్గర తీసుకెళ్లి పంచభూతాల సాక్షిగా రెండోసారి అయితే పెళ్లి చేస్తారండి. సో అది ఎలాగ చేస్తారో అనేది వీడియోలో చూపిస్తాను రండి. పెళ్లి కూతురుని అయితే ముందుగానే తీసుకెళ్లిపోయారు. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారు. వెనకతలైతే నేను మా బావగారు కలిసి వెళ్తున్నాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతిలో కోడి చేత బియ్యాన్ని తినిపించిన తర్వాత కొండవాగులో పెళ్లి అనేది పూర్తి చేస్తారు. Hile
పాడదాం. ఊర్లోకి అందే వరకు ఈ విధంగా ఆడవాళ్ళు పెళ్లి పాటలు పాడుతూ సరదాగా ఇంటి వరకు అయితే తీసుకెళ్తారండి. ఈ విధంగా వాగు నుంచి ఊరి వరకు తీసుకొచ్చి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు ఇంటి వరకు తీసుకెళ్లడంతో పాటు పెళ్లి అనేది ముగుస్తుంది. ఆ తర్వాత జనాలందరూ కలిసి విందు భోజనాలు అయితే తింటారు. సో చూడండి, అమ్మ వాళ్ళైతే ఈ పెళ్లికైతే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బయర నుంచా? సో ఇంత ఎండకాడ చూడండి, కొండల మధ్య నుంచి నడుచుకుంటూ అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. ఆ సంచుల కాడ ఏటి ఉన్నాయి అనుకుంటున్నారా? అక్కడైతే కొన్ని వస్తువులు అయితే తెస్తారు ఈ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురుకి అనమాట. బియ్యం కానీ ఇంకా తర్వాత గాజులు ఏవో ఉంటాయండి. ఎండ బాగా చేస్తుంది ఈరోజు. చీరలు, బిందెలు, అలాగే ఏవో కొన్ని చాలా వస్తువులు అయితే పట్టుకొని వస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో, మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో కింద కామెంట్లో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.